ఆశపడుతున్నాను. రూతు గ్రంథంలో నయోమి సమృద్ధిలో నుండి శాపములోనికి, పాపములోనికి, దోషంలోనికి పడిపోయింది. ఎక్కడ సమృద్ధి? బెత్లెహేము గ్రామం నుండి మోయాబు అనే పట్టణానికి వచ్చింది. చాలా జాగ్రత్తగా గమనించండి వాక్యం. ఆశీర్వాదముల నుండి శాపములోనికి వస్తే రహాబు శాపముల నుండి ఆశీర్వాదంలోకి వెళ్ళింది. రహాబుకు ఉన్నటువంటి ఆ నూతనమైన సంబంధం ఏంటి అంటే ఆత్మీయులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలతో ఒక చక్కటి ఆత్మ సంబంధమైన ఆ వాతావరణం ఆమెకి ఏర్పడింది. ఇక్కడ ఈ వాక్య భాగంలో నయోమి అంటుంది ఏంటంటే నన్ను నయోమి అని పిలవవద్దు. ఎందుకంటే నన్ను మారా అని పిలవద్దు. ఎందుకంటే మారా అంటే చేదు, నయోమి అంటే మధురము. మధురము కాస్త చేదైపోయింది నా జీవితం. చాలా మంది